హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఇప్పుడు నేను చూపించేది లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా హెల్తీ ఫుడ్. పన్నీర్ పాలక్ రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ముగ్గుడు పెట్టేసుకొని ఆయిల్ సరిపడా వేసేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం కాజు వేస్తే పిల్లలు ఈజీగా నచ్చేలాగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఫుల్ సైజ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, మాడిపోతుంది. నేను ఇద్దరికి సరిపడా క్వాంటిటీ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 3 కట్టల పాలకూర చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లో వేసి పెట్టేశాను. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, అంతా వెళ్ళిపోవడం కోసం అనేసి వాటర్లో వేసి పెట్టేశాను. అది మంచిగా కలర్ మారి మగ్గిపోయేంత వరకు అలాగే చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చిదనం పోయేంత వరకు. మంచిగా మగ్గిపోతే చూసారా, మొత్తం తక్కువ క్వాంటిటీ మొత్తం తగ్గిపోతుంది. మంచి కలర్ కూడా వచ్చేసింది. నేను ఓన్లీ కలర్ కోసం మాత్రమే లైట్గా పసుపు వేశాను, అందుకే మీకు ఎల్లోయిష్గా కనిపించింది. లైట్గా పసుపు, ఇద్దరికి సరిపడా చేశాను కాబట్టి. మేము వాడేది 3 మ్యాంగో కారం, అది ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి దానికోసం ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, లిటిల్ బిట్ షుగర్ కూడా వేయాలి. నేను ఎందుకు షుగర్ వేయమని చెప్తాను అన్నిట్లో అంటే, చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది షుగర్ వేసేదానికి వేయని దానికి. ఏదైనా పొరపాటున మనకు కొంచెం ఉప్పు కారం ఎక్కువైనా కూడా షుగర్ వేయడంలో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అది వేసిన తర్వాత ఉప్పు కారం వేసాక వాటర్ వచ్చేస్తుంది కదా మంచిగా మగ్గి బయటికి, అప్పుడు పన్నీర్ ముక్కలు వేయాలి. పన్నీర్ ముందే వేసుకోకూడదు, ఆ వాటర్ క్వాంటిటీ బయటికి వచ్చిన తర్వాత మాత్రమే పన్నీర్ వేయాలి. ఎక్కువసేపు పన్నీరు ఫ్రై చేస్తే దానిలో ఉన్న సాఫ్ట్నెస్ అంతా పోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ సాఫ్ట్నెస్ ఉన్నా కూడా ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఏ మసాలాలు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో యూస్ చేసే లిక్విడ్స్ కానీ ఏవి వేసుకోకూడదు. న్యాచురల్గా మంచి టేస్ట్ మాత్రం చేస్తున్నప్పుడు మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేసి బాక్స్ అయితే తీసుకొస్తారు. హెల్తీ ఫుడ్. ఆకుకూరలు తినని పిల్లల వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇలాగే ఏదైనా చేసి ఇవ్వండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఎర్లీగా కూడా అయిపోతుంది కుకింగ్ అనేది. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యలో రెగ్యులర్గా పెట్టడానికి కుదరట్లేదు కదా, వీలైనంత మటుకు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. చాలా వీడియోస్ కూడా షూట్ చేసినవి ఉన్నాయి, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఎలా ఉన్నది ట్రై చేసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. న్యూ స్టాక్ కూడా తొందరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వాళ్ళందరికీ.